నమస్తే అందరికి. చూసుకున్నట్లయితే రీసెంట్ వార్తలలో ఖైరతాబాద్ బైపోల్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయని చెప్పి కూడా కొంతమంది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కూడా మనం చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ లో బై ఎలక్షన్స్ వస్తాయా, ఒకవేళ వస్తే ఏ పార్టీ గెలవబోతుందనే దానిపై కూడా చాలా చర్చలు అయితే నడుస్తున్నాయి అనమాట. దానా నాగేంద్ర గారు కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్సీ పదవి పొంది మినిస్టర్ కి వెళ్ళబోతున్నాడు అని చెప్పి కూడా కొంతమంది నాయకులు అయితే అంటున్నారు. అసలు ఒకవేళ ఖైరతాబాద్ బై ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ గెలవబోతుంది, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ అభ్యర్థి ఉండబోతున్నాడు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ అభ్యర్థి ఉండబోతున్నాడు అనే దానిపై కూడా చాలా వరకు కూడా సస్పెన్స్ గా ఉంది. అయితే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర ఇప్పుడు బీఆర్ఎస్ నాయకురాలు తాండ్ర మేఘన గారు ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. ఎట్లుండబోతుంది ఖైరతాబాద్ లో చూసుకుంటే బైపోల్ ఎలక్షన్స్ వస్తాయని చెప్తున్నారు. దానం నాగేంద్ర గారు అయితే రాజీనామా చేస్తున్నాడని చెప్పి కూడా పదవికి రాజీనామా చేస్తున్నాడని చెప్పి కూడా ఒక చిన్న వార్తలు అయితే వస్తున్నాయి. ఒకవేళ రాజీనామా చేస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు ఉండబోతున్నారు, ఏ పార్టీ గెలవబోతుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ ఆబ్వియస్లీ బీఆర్ఎస్ గెలుస్తుంది, అదైతే పక్క. ఇక దానం నాగేందర్ గారు అంటే రాజీనామా ఖచ్చితంగా చేయాలి. రాజీనామా చేయకుంటే ఇంకా మళ్ళీ ఆయనకు ఇక ఆల్రెడీ ఆయన పార్టీ మారినప్పుడే ఆయనకు రాజకీయ భవిష్యత్తు అనేది పోయింది. బట్ ఈ ఖచ్చితంగా ఆయన రాజీనామా చేయాలి. రాజీనామా చేస్తే ఈ ఎలక్షన్ అనేది ఖచ్చితం. బై ఎలక్షన్ అనేది ఆయన కండువ వేసుకున్నప్పుడే ఫిక్స్ అయిపోయినాం మేము. బై ఎలక్షన్స్ అయితే ఖచ్చితం. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కూడా చాలా 11 మంది ఎమ్మెల్యేల దాకా కూడా వెళ్ళిపోవడం చూస్తున్నాను. అందరూ కూడా కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా రాజీనామా చేసే అవకాశం ఉందా, లేకపోతే ఓన్లీ ఖైరతాబాద్ లోనే జరిగే అవకాశం ఉందా? ఇప్పుడు మీరు వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలను చూసి ఇంటోని కాదు బయటోని అన్న బతుకులు బతుకుతున్నారు. వాళ్ళు కక్కలేక మింగలేక బతుకుతున్నారు. ఖచ్చితంగా 11 నియోజకవర్గంలో ఖచ్చితంగా ఎలక్షన్స్ వస్తాయి 100%. అది అంటే కేసీఆర్ గారు ఎలాంటి వ్యూహ రచన చేయబోతున్నారు, ఖైరతాబాద్ లో ఏ అభ్యర్థిని నిలబెడితే ఎలా ఉండబోతుంది అనే దానిపై కూడా చాలా విప్లవాత్మకంగా ఉంటుందని కూడా చెప్పి చాలా మంది కూడా అంటున్నారు. అసలు ఎట్లా ఉండబోతుంది ఖైరతాబాద్ అనేది ఏందనేది ప్రజలకు తెలుసు, మెయిన్ సెంటర్. ఇంకోటి ఏంటంటే ఖైరతాబాద్ లో రాజకీయం అనేది ఎట్లుంటదో అందరూ చూసిండ్రు. ఎక్కువ ఇప్పుడు బై ఎలక్షన్స్ అంటే ప్రతి ఒక్క పార్టీలు ఖైరతాబాద్ వైపే చూపు, అంటే ఎవరిని ఏ అభ్యర్థిని నిలబెడతారని. బీఆర్ఎస్ నుండి మాత్రం ఖచ్చితంగా ఒక కరెక్ట్ పర్సన్, అంటే ఫైట్ ఇచ్చే పర్సన్, మాట్లాడాల, కొట్లాడే, అంటే రంగంలో దిగితే సత్తా ఏందో చాటాల, అటువంటి పర్సన్ కే ఇయ్యాలని బీఆర్ఎస్ క్యాడర్ మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా అధిష్టానము ఏరి కోరి ఒక మంచి అభ్యర్థినే నియమిస్తారని అయితే మాకు నమ్మకం ఉంది. ఒక చిన్న వార్తలు అయితే వస్తున్నాయి అనమాట. విజయర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డిని కూడా నిలబెడదాం బీఆర్ఎస్ పార్టీ నుంచి అని కూడా కొంచెం సమాచారం అయితే బయటకు వచ్చింది. ఎట్లా అది ఎంతవరకు నిజం అయ్యే అవకాశం? 100% పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ ని నిలబెడితే మాత్రం 100% మేము సపోర్ట్ గా. ఎందుకంటే ఆయన లాస్ట్ పీజీఆర్ గారి తర్వాత బై ఎలక్షన్స్ వస్తే మటుకు పీజీఆర్ ని ఎన్నుకున్నాం మొత్తం ప్రజలు, ఖైరతాబాద్ ప్రజలు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఆయన వస్తే మాత్రం మేము హ్యాపీగా ఫీల్ అయ్యి ఆయన వెంబడి నడిచి ఖచ్చితంగా ఒక మెజారిటీ కోసం పనిచేసి ఖచ్చితంగా మళ్ళా గులాబీ జెండానే ఎగురుతుంది. ఖైరతాబాద్ లో గులాబీ జెండానే ఎగిరేస్తాం. అంటే జూబ్లీస్ లో కూడా చూసుకున్నట్టయితే జూబ్లీస్ లో కూడా ఇంతకు ముందు గులాబీ జెండానే ఉండే. కాకపోతే నవీన్ యాదవ్ గారిని ఒక బీసీ నుంచి కూడా తీసుకొని నవీన్ యాదవ్ తీసుకొని కూడా అక్కడ గెలిపించుకున్న పరిస్థితి కూడా చూస్తూనే ఉన్నాం. 25,000 ఓట్ల మెజారిటీతో కూడా గెలిచారు. బీఆర్ఎస్ పార్టీ వచ్చింది అనుకునే సమయంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చింది. మరి ఇక్కడ కూడా అదే జరిగే అవకాశం ఏమైనా ఉందా? అట్లేం లేదు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ లో వాళ్ళు బీసీ నినాదం లేదు. అక్కడ బీసీ నినాదం ఉంటే ఇప్పుడు ఉన్న అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఏ బీసీల కోసం ఓట్లాడలే, ఏ బీసీల కోసం రోడ్ల మీద వచ్చి ధర్నా చేయలేదు. బీసీలకు మద్దతుగా మేము ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రతి ఒక్క మైనారిటీ, ప్రతి ఒక్క కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మేము బీసీలకు అండగా నిలబడ్డాం. అది బీసీ విజయం కాదు, అంత తూతుమ్మడి విజయం. అది ఎట్లాంటి విజయం అనేది యావత్ తెలంగాణ ప్రజలు చూసిండ్రు, యావత్ ప్రపంచం కూడా చూసింది. అటువంటి నీచ రాజకీయం చేసి ఏదో అన్నట్టు గెలిచిండు, గాలిలో కొట్టుకొచ్చిండు అంతే ఆ దొంగ ఓట్లతోటి. కానీ నిజంగా ప్రజలు ఎన్నుకొని ప్రజలు గెలిపించిన గెలుపు మాత్రం అది కాదు. సేమ్ అటువంటిది ఖైరతాబాద్ లో మాత్రం జరగదు. ఖైరతాబాద్ లో ఏంది అని అంటే ఒకసారి ఇక్కడ చూసుకున్నాం మేము, అంటే పోలీస్ ప్రొటెక్షన్ ఎట్లుంది, మన ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఏ రకంగా వాళ్ళకి సహాయం చేసిరని. ఏంటంటే సీఎం గారు ఆయన కుర్చీకి ఏ హాని జరగొద్దని కోట్లాది రూపాయలు ఒక రాత్రి ముందు బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పినాక, అన్ని సర్వేలు బీఆర్ఎస్ కు చూపించినాక ఇమ్మీడియట్లీ ఎలక్షన్ రోజే ఎన్ని కోట్లాది రూపాయలు
బ్యాగులు మరీ పట్టుకొని పంచి ఎవరికి ఏది కావాలంటే అభయం ఇచ్చి ఆ ఒక్క రోజు ఎన్ని అరాచకాలు చేసిరో అన్ని అందరు చూసిండ్రు. అదే ఇక్కడ జరగకుండా ఖచ్చితంగా మేము దాన్ని అడ్డుకుంటాము. 100% ఏంటంటే ఏది అటువంటి నీచమైన రాజకీయం ఖైరతాబాద్ లో రానియకుండా చిన్న పిల్లల భవిష్యత్తు కూడా పాడు కాకుండా ఖచ్చితంగా మేము దాన్ని కట్టడి చేస్తాం. ఓకే, ఒక చిన్న వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది. రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ మీద కక్ష పెంచుకున్నారు. ఎలాగైనా ఎలక్షన్స్ అయిపోయే లోపు కేటీఆర్ గారిని జైల్లో పంపించాలి అని ఒక విజయ ఉంటుంది కదా, రహస్యాన్ని కూడా మొత్తాన్ని కూడా ఆయన పట్టుదలగా తీసుకొని ఆయన దగ్గర పెట్టుకున్నాడు అని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. ఎట్లా చూసుకోవచ్చు మరి? ఏం లేదు, ఇప్పుడు రేవంత్ అన్న భయం ఏంటంటే అక్కడనే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిపించిండు. ఎవరు ఇప్పుడు కేటీఆర్ వల్లనే అన్ని కోట్లు. ఎందుకంటే ఆయన స్పీచ్ ఎట్లుంటది, ఆయన మాట ఎట్లుంటది, ఆయన క్యాడర్ ని ఎట్లా నడిపిస్తాడు, ఆయన ఏంటంటే బిఆర్ఎస్ ని ఏ రకంగా కాపాడుకుంటూ జూబ్లీహిల్స్ లో వర్క్ చేసిన విధానమే గాని మొత్తం క్యాడర్ మేము ఆడ పనిచేసిన విధానానికి భయపడి ఒక్క రోజులో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిండు. ఇప్పుడు ఈడ కూడా ఖైరతాబాద్ లో మళ్ళా రాబోయే మొత్తం 10 కాన్స్టెన్సీలో మొత్తం ఇంకా 9 మిలియన్ ఉన్నాయి కదా, ఆ కాన్స్టెన్సీలు అన్నిట్లో ఇట్లనే డబ్బులు ఖర్చు పెట్టగల. నేను లంక బిందెలని వచ్చిన లంక బిందెలు దొరకలేదు, ఏదో రోడ్ల కింద బాయిలు తవ్వుతున్నాడు అన్నాడు. కనీసం ఆ బాయిలు తవ్వుతే ఆ బాయిలనన్నా ఏదైనా లంక బిందె దొరుకుతుంది అని చెప్పేసి ఆయన తపన ఆయనకు ఉంది. ఆ ఎంత తపన పడ్డా ఎంత అది చేసినా గానీ 100% ఈసారి జూబ్లీహిల్స్ లో జరిగింది మాత్రం ఇక్కడ జరగదు, ఇక్కడ జరగనీయమని మేము ఖచ్చితంగా ఉన్నాం. ఏంటి అంటే మా నాయకుడు మా కేటీఆర్ అన్నని అంటే ఉంటే నేను తట్టుకోలేను. ఏంటంటే రేవంత్ రెడ్డి సత్తా ఉన్న లీడర్ కాదు, ఎందుకంటే దొంగచాటున పోయి ఏంది సీనియర్లను తొక్కేసి కాంగ్రెస్ అంటే ఒక 70 ఏళ్ల చరిత్ర, ఆ చరిత్రను మొత్తం పాడు చేసి 2 సంవత్సరాలలో సీనియర్లను తొక్కేసి డబ్బులు ఢిల్లీకి ఇచ్చి డబ్బులతో కొనుక్కున్న పదవి ఆయన. ఆ ఉన్న పదవి ఎట్లా పోతుందా అని చెప్పేసి భయంతో ఉన్నాడు. ఇక కేటీఆర్ నుండి ఇది గెలుస్తానా లేదా, ఎందుకంటే టాస్క్ ఆయనకు ఈడ గెలుస్తేనే నీ సీట్ ఉంటదని. జూబ్లీహిల్స్ లో అట్లనో ఇట్లనో గెలిచింది, మళ్ళీ ఈడ ఒక టాస్క్ అవుతుంది. ఈ టాస్క్ లో నాకెందుకు నెత్తి నొప్పి అని చెప్పేసి కేటీఆర్ ని జైల్లో పెడతా. జైల్లోకి ఇవేం కొత్త కాదు. అప్పుడు ఇగో ఈయన ఉద్యమం అప్పుడు కేటీఆర్ గారు ఉద్యమంలో ఉన్నప్పుడు ఈయన ఇంట్లో పోయి దాచుకున్న ఈయనకేం తెలుసు జైలు గోడల సంగతి. జస్ట్ ఈయన లెక్క నోటుకు ఓటు కేసులో ఏవన్ ముద్దాయిగా దొరికినా దొంగలం కాదు మేము. ఖచ్చితంగా 100% ఖైరతాబాద్ లో ఎలక్షన్స్ అయితే నువ్వు జైలు వేసిన జైలు నుండే మాకు కార్యకర్తలకు మేము ఎట్లా పని చేయాలనేది కేటీఆర్ గారు ఒక పద్ధతి చూపిస్తాడు. అదే పద్ధతి మీద మేము ఉంటాం. ఇంకోటి జైలు అని ఏదో ఒక అంటారు కదా, పులి వస్తుందని మేకపిల్లని భయపట్టి ఇవ్వడం అనేది. రేవంత్ రెడ్డి గారు పులిని నువ్వు ఎంత బంధించినా గానీ పులి అవుతుంది. పులిని చూసుకొని నక్క వాతలు పెట్టుకున్నట్టు మీరు ఎంత నక్కలాగా మొత్తం వాతలు పెట్టుకున్నా గానీ నక్కనే అవుతుంది. నక్క జత్తులు అన్ని మానేసుకోండి. మీరు ఎంత వేసినా గానీ మీరు అంతే. కేటీఆర్ గారి గురించి మీ ఆలోచన, మీరు కనీసం సీఎం అన్న ఆలోచన పక్కన పెట్టేసి మీరు చేసే ఈ రౌడీ రాజకీయాలు, దరిద్రమైన నీచ రాజకీయాలు అవి మానేసి కేవలం ప్రజలకు ఏం చేయాలో, ప్రజలకు ఏం మంచి చేస్తే మంచిగా ఉంటది, ప్రజలు నేను ఇంకా ఏం పథకాలు ఇస్తే బాగుంటది అన్న దాని మీద దృష్టి పెడితే మంచిగా ఉంటది. ఇక ఆయన సీఎం పదవి ఎక్కినప్పటి నుండి మా కుర్చీ మీద కూడా సరిగా కూర్చోనికి అయితలేదు. ఆయన ఎంతసేపు కేటీఆర్ ని జైల్లో ఎట్లేయాలి, కేటీఆర్ కు కొత్త కాదు కొట్లాట. నీ లెక్క ఏమి దొంగ బ్యాగులు తీసుకొని ఏడ దొరకలేడు, ఏడ అటువంటి చరిత్రనే లేదు. తెలంగాణ బిడ్డ, ఏదో నిఖాసమైన తెలంగాణ బిడ్డ, ఎవరి కాళ్ళు మొక్కుకుంటునో తెచ్చుకోలేడు తెలంగాణ పదవి కూడా అట్లానే తెచ్చుకోలేడు మీలాగా. మీరు ఎందుకు ఊకే దీని మీద కేటీఆర్ మీదనే కాన్సన్ట్రేషన్ పక్కన పెట్టి మీరేదో మీరు చేయండి. జైలు అంటారుగా, జైలు అయిన ఇగో అగో అన్నట్టు ముచ్చట మాట్లాడకండి. అన్నిటికీ మేము సిద్ధంగానే ఉన్నాం. 7 దాకా అయితే 6 దాకా. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే ముక్క దానం నాగేంద్ర గారి గురించి ఒకటి, అలాగే ఈ మీ బిఆర్ఎస్ పార్టీ నుంచి, అలాగే ఖైరతాబాద్ లో ఒకవేళ ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే 2023లో నాగేందర్ గారు బిఆర్ఎస్ నుండి పోటీ చేసినప్పుడు ఈయన పెద్ద మనిషి ఏమన్నాడంటే, అప్పుడు రేవంత్ రెడ్డి గారు
పంజగుట్టల బీడీలు అమ్ముకుంటాడు సంథింగ్ ఏదో అన్నాడు, బిజినెస్ ఏదో అని. ఓకే. ఇప్పుడు ఆ బీడీల బిజినెస్ ఈయనకి ఇచ్చిండా? ఇప్పుడు బీడీల బిజినెస్ ఈయనకి పంజగుట్టల రేవంత్ రెడ్డికి బీడీల బిజినెస్ ఇచ్చేసిండా? ఇచ్చినందుకు ఇట్లా నువ్వు కాంప్రమైజ్ అయ్యి ఇప్పుడు వేరే పార్టీలో గెలిచినా కానీ నువ్వు ఆహ్వానించినావు కదా, అంటే ఆ బిజినెస్ మొత్తం మీరు నడిపిస్తుండ్రా ఉండి. అది తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఖైరతాబాద్ లో, ఎందుకంటే ఖైరతాబాద్ లోనే ఎలక్షన్ రోజు మీరు అన్నారు ఆ బీడీల బిజినెస్ మీరు తీసుకొని ఇప్పుడు టికెట్ ఇస్తున్నారా? నాగేందర్ గారిని మీరు ఆ రోజు అన్న మాటకు మీరు ఇప్పుడు ఒక బీడీలు అమ్ముకున్నట్టయినా అని చెప్పేసి మీరు అన్నప్పుడు మీరు పార్టీలకు ఎట్లా ఆహ్వానించారు? ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీలా ఆ బీడీల బిజినెస్ మీకు ఇచ్చినందుకే మీరు ఇప్పుడు సరే అంటే బీడీల బిజినెస్ మా బీఆర్ఎస్ లో ఉంటే బీడీల బిజినెస్ చేసినాం, మళ్ళీ ఇప్పుడు బిర్యానీ బిజినెస్ చేస్తుండని మీ పార్టీలో ఉన్నాడా? అంతే కదా. ఇప్పుడు మీరు మా అంటే బీఆర్ఎస్ లో ఉంటే బీడీల బిజినెస్ చేసుకుంటాడు, ఇప్పుడు బిర్యానీ బిజినెస్ చేస్తుండని మీ పార్టీలకు ఆహ్వానించిండ్రా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు జాగ్రత్త, మళ్ళీ మీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీ రౌడీతనాలు, మీరు చేసే రౌడీజం, మీరు ఒక సీఎం అని మర్చిపోయి కేవలం మీ అన్నదమ్ములకు తెలంగాణ రాసిచ్చిండ్రు మీరు. ఎందుకంటే అమానుషమైన ప్రజలకు బుల్డోజర్ పంపించి గుడిసెలు గులగొడుతారు, అన్ని గులగొడు. ఇదే మీ అన్న తిరుపతి రెడ్డికి ఏమో నోటీసు పంపిస్తారు, నోటీసు పంపించినాక ఇమ్మీడియట్లీ ఎన్ఓసి ఇస్తారు. ఎట్లా ఇస్తారు ఎన్ఓసి? అంటే పేద ప్రజలు అంత గుడ్డోళ్ళు గారు, ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్తారు. ఏదో అడపదడప అని ఒక్కటి మీరు అరాచకం చేసి పోలీస్ ని ప్రొటెక్షన్ గా పెట్టుకొని ఎలక్షన్ డిపార్ట్మెంట్ అంతా కళ్ళ గంతలు కట్టి మీరు చేసిందంతా అరాచకం ఆడ జూబ్లీస్ లో తెలంగాణ చూసింది, ప్రపంచ దేశాలు చూసిండ్రు. ఖైరతాబాద్ లో అటువంటిది కాదు. ఇంకోటి వాళ్ళు అంటున్నారు ఏదో జూబ్లీహిల్స్ లో గెలిచినాం, జూబ్లీహిల్స్ లో గెలిచినాం. జూబ్లీహిల్స్ లో మీరు అక్కడ బీహార్ లో బీజేపీ వాళ్ళు చేస్తేనేమో తప్పు, ఓట్ చోరీ అక్కడ చేస్తే తప్పు. మళ్ళీ ఇక్కడ మీరు మొత్తం చిన్న చిన్న పిల్లల జీవితాలతో ఆడుకున్నారు కదా. 9 సంవత్సరాలు మీడియానే చూసింది, 9 సంవత్సరాల పిల్లలు, 13 సంవత్సరాల పిల్లలు ఓట్లు. మళ్ళీ ఈడెన్ని ఓట్లు చోరీ చేసారు, ఎన్ని మైనర్ పిల్లల ఓట్లు చోరీ చేసిండ్రు. మీకు అదంతా ఖచ్చితము, మీకు 100% ఇది తెలంగాణ ప్రజలు రాబోయే ఎలక్షన్ లో బుద్ధి చెప్తారు. ఖైరతాబాద్ లో మాత్రం ఎన్ని కాస్ట్ కాంగ్రెస్ జెండా ఎగరనీయం, ఎందుకంటే బీఆర్ఎస్ జెండానే ఉంది, అదే బీఆర్ఎస్ జెండానే ఎగురుతుంది. ఇంకోటి మన సీతక్క మొన్న ఒక మాట అన్నది, మన రైతులు, అమ్మ సీతక్క మీకు ఒకటి మంచి గుర్తు పెట్టుకుని, పదవి రాగానే కళ్ళు నెత్తిమీనికి ఎక్కొద్దు ఎవ్వరికే గాని, ముఖ్యంగా ఆడోళ్ళకి ఎక్కొద్దు. ఒక రైతు కడుపు మంటతో మీ ముందుకొస్తే రైతుని ఏమంటుంది? తాగి ముందుకొచ్చింది. రైతు అంటే ఒక తాగుబోతులాగా కనబడుతుందా మీకు? జాగ్రత్త సీతక్క గారు, మీరు ఇంకోసారి ఇటువంటి మాటలు రైతుల కోసం మాట్లాడితే మాత్రం తెలంగాణ ప్రజలు ఊరుకోరు. మిమ్మల్ని ఎట్లా గద్దెక్కిచ్చిరో అదే గద్దె దించి మీ స్థాయి ఏందో చూపిస్తారు. ఎందుకంటే రైతు ఉంటేనే ఇప్పుడు మనం ఉన్నాము. రైతులు ఏంటి ఎవ్వరు తెలంగాణనే లేదు, ఏ రాష్ట్రం లేదు. రైతుని ఇంకోసారి ఒక్క మాట అన్నారంటే మర్యాద దక్కదు. సీతమ్మ గారు మీరు మంచిగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.